నిర్గమాకాండము 4 అధ్యాయము 2 యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకతడు కర్ర అనెను. 40 ఏళ్ల వయసులో మోషే తన సొంత బలంతో ఐగుప్తీయుని చంపి ఇశ్రాయేలును రక్షించాలనుకున్నాడు. ఫలితం అపజయం మరియు పారిపోవడం. 40 ఏళ్ల వయసులో మోషే ఐగుప్తు రాజకుమారుడు. అతనికి రాజవంశపు శిక్షణ ఉంది, యుద్ధ విద్యలు తెలుసు, చేతిలో పదునైన కత్తి ఉంది. తన సొంత శక్తితో మార్పు తేవాలనుకున్నాడు. ఫలితం భయం, పారిపోవడం. 80 ఏళ్ల వయసులో మోషే కేవలం ఒక సామాన్య గొర్రెల కాపరి. అతని చేతిలో ఉన్నది ఒక సాధారణ మొద్దు కర్ర మాత్రమే. కానీ ఆ కర్ర మీద దేవుని హస్తం ఉంది. ఆ చిన్న కర్రతోనే ఐగుప్తు అద్భుతాలను చూసింది. సముద్రం దారి ఇచ్చింది. నేడు మన జీవితాల్లో కూడా మనం 40 ఏళ్ల మోషేలాగా మనకున్న చదువు, ఉద్యోగం, డబ్బు లేదా తెలివితేటల్ని ఆయుధాలుగా నమ్ముకుని పోరాడుతున్నామేమో. దేవుడు మనల్ని 80 ఏళ్ల మోషేలాగా మార్చాలని కోరుకుంటున్నాడు. అంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన మీద పూర్తిగా ఆధారపడే స్థితి. ప్రార్థన. నేను ఏమీ చేయలేను అని ఈ బిడ్డ తగ్గించుకుంటూ ఉండగా, నీవు నా ద్వారా సమస్తమును చేయగలవు అనే ధైర్యాన్ని ప్రసాదించండి. నీ చిత్తానికి లొంగిపోయే వినయాన్ని దయచేయండి. మోషే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే పాయలు చేసిందో, ఈ బిడ్డ ఎదుట ఉన్న సమస్యలనే సముద్రాలను నీ శక్తితో తొలగించండి. యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.